నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు. రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. ఇప్పటికి 5 సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే 3 సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు. ఒక్కసారి మొన్న 23లో కూడా మొన్న మనం నిజాన్ని గెలిచినట్టే లెక్క. కేవలం 2000 ఓటుతో పోయింది. మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు 2000 ఓట్లు అటు ఇటు అయితే మనకు బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే. బట్ అయినప్పటికీ బాధ లేదు. ఎందుకంటే ఓడిపోయిన తమ్ముడు జాన్సన్ మాత్రం మీ మధ్యలో ఉన్నాడు. మీ ఎమ్మెల్యే కంటే ఖానాపూర్లో ఎక్కువ తిరుగుతున్నాడు ఇలా జాన్సన్ నాయక్. నాకైతే బలమైన నమ్మకం ఉంది. మళ్ళా ఎలక్షన్ కింద వాళ్ళు ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఈసారి గులాబీ జెండా పక్కా ఎగురుతుంది ఖానాపూర్లో అన్న విశ్వాసం నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే వస్తూ ఉన్నది.